హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ గాయత్రితో సరదాగా ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి విషయాలన్నమాట. ఒక ఆడపిల్ల అత్తోరింటికి వెళ్ళప్పుడు గారాబంగా పుట్టింట్లో చాలా సంతోషంగా పెరుగుతుంది. అత్తారింటికి వెళ్ళప్పుడు అమ్మ నాన్న ఎందుకు మరిసిపోతారో తెలియదు, కానీ అందరూ అలా ఉండరు, కొందరు ఉంటారు. అది మరిసిపోవడం, మన రక్తం, మన కొడుకు, మన పిల్లలు అని అనుకుంటారే కానీ ఆడపిల్ల అనే గమనింపే ఉండదన్నమాట. అలా కొందరు ఉంటారు. అలా ఆడపిల్ల అత్తింటికి వచ్చినప్పుడు ఏమి తెచ్చింది అని కాదు, ఏమి వదిలేసుకొని వచ్చిందో గమనించండి. దిగమింగుకొని ఆమె కన్నీటిలో పుట్టింటి జ్ఞాపకాలు కదిలాడుతూ కనిపిస్తాయి. నిజమే కదండి. ఏం తెచ్చింది, సారి తెచ్చిందా, డబ్బు తెచ్చిందా, ప్రతిదీ అనుకుంటాం. కానీ తను ఎన్ని ఎమోషన్స్ విషయాలని మానుకొని వచ్చిందో ఎవరు గమనించరు. అంతే కదండి. కష్టపడి సంపాదించుకున్న కొద్ది మొత్తంతోనే సంతోషంగా బతికేవారి కన్నా కోట్లు సంపాదించే ఏమీ తినకుండా చనిపోయేవారే నిజమైన పేదవాళ్ళు. నిజమే కదండి. ఎంత సంపాదించినా మనం కడుపు నిండా ఏమీ తినకుండా అలాగ అది ఈ జబ్బు ఆ జబ్బు, షుగర్లు, బీపీలు లేనిపోయినవన్నీ మన టెన్షన్ వల్లే మనకు వస్తూ ఉంటాయి. ఉన్నంత వరకు సంతోషంగా మనకు సరిపోయినంత సంపాదించుకొని తర్వాత ఉన్నది పిల్లలకి దాచిపెట్టుకుంటే సరిపోదు కదండి. కోట్లు ఏం చేసుకుంటాం. జీవితంలో ఈరోజు హ్యాపీగా ఉన్నాం, రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. అలాంటిది ఉన్నన్న రోజులు హ్యాపీగా ఉండాలి, తర్వాత రోజులు దేవుడి ఇష్టం. అలాగే జీవితం ఈరోజు మారుతుంది, రేపు మారుతుంది అని ఎదురు చూడటమే తప్పు. అసలు ఆ రోజు ఎప్పుడొస్తుందో, అసలు ఉందో లేదో తెలియదు జీవితంలో. అంతే కదండి. ఉందో లేదో కూడా తెలియని దానికి ఉన్నన్నర హ్యాపీగా ఉండడం, తర్వాత ఆ దేవుని ఇష్టం. అలా అనుకొని ఎదుటి వాళ్ళ మీద లేనిపోయిన ఊసులు ఆడుకోకుండా హ్యాపీగా బతికేద్దాం. జ్ఞాని ఎప్పుడూ మౌనంగానే ఉంటాడు, అజ్ఞాని మాత్రమే అరుస్తూ ఉండాడు. మంచి నీళ్ళు బావి నిలకడగానే ఉంటుంది, ఉప్పు నీటిలో ఉన్న కడలు ఎగిసి పడుతూ ఉంటాయి. అంతేకండి, మంచివాడు ఎప్పుడు మౌనంగానే ఉంటాడు. మంచి చేయలేను అనే అభిప్రాయం ఉన్నాడే కదా అరుస్తాడు. వాడిని చూసి వాడు ఏదో మంచోడబ్బా అరుస్తున్నాడు, వాడు తేకూడదు, వాడు అందరినీ చూస్తాడనేసి మనం ఏదో అపనమ్మకం పడతాం. కానీ ఎప్పుడైనా దేవుడు అన్నవాడు ఉన్నాడు, మంచి అయినా చెడైనా చూసుకునేవాడు.